ఎందుకంటే ఒక 50 సంవత్సరాలు 70 సంవత్సరాల కిందకెళ్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాని వైఎస్ వివేకానంద రెడ్డి గారు గాని ఇక్కడే జన్మించారు. వైఎస్ షర్మిలమ్మ కూడా ఇక్కడే జన్మించారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడే క్యాంబెల్ హాస్పిటల్లో పని కూడా చేశారు కొంతకాలం. ఈ బంధం చాలా పాతది. జమ్మలమడు అంటే ఇంకోటి కూడా గుర్తొస్తుంది. కడప అంటే ఒకప్పుడు బయట వాళ్ళకి తెలిసేది రెండు. ఒకటి కడప స్టేషన్, బాంబే మెయిల్ పోయేటప్పుడు డిన్నర్ స్టాప్ అవుతుండేది కడప. సో బయట వాళ్ళకి కడప స్టేషన్ తెలుసు. ఇంకొకటి కడపలో బాంబులు. దానికి హెడ్ క్వార్టర్స్ పులివెందుల జమ్మలమడు అనుకోండి. 40 సంవత్సరాల క్రితం అదే పరిస్థితి. ఇదే ఎలక్షన్స్ 1980లలోనూ 1990లలోనూ అప్పట్లో మీకు పెద్దవాళ్ళకి గుర్తుండే ఉంటుంది. భయం వేసేది ఎప్పుడు ఎక్కడ బాంబులు పోతాయో అని. ఫ్యాక్షన్లు ఇక్కడ పెళ్లిళ్ళకి ఇవ్వడానికి కూడా భయపడేవాళ్ళు. అవన్నీ మారినాయి. ఎందుకంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి చాలా చాలా కష్టపడి ఇక్కడ ఉండే ప్రాంతంలో అభివృద్ధి తేవాలని చెప్పి బాగా ప్రయత్నం చేసి చాలా తగ్గించారు. నిన్న మా మేనత్త విమలమ్మ గారు కొన్ని మాటలు అన్నారు. దాంట్లో ఒక్క మాటకి నేను ఏకీభవిస్తాను, వీళ్ళకి నేను పక్కన పెడుతున్నాను. ఇక్కడ ప్రాంతంలో ఫ్యాక్షన్ల గురించి తగ్గించాలని వైఎస్ రాజారెడ్డి గారు గాని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాని, వైఎస్ వివేకానంద రెడ్డి గాని చాలా తాపత్రయపడ్డారు. నేను ఏకీభవిస్తాను. దాంతో తగ్గాయి. విమలమ్మ గారు రాజారెడ్డి గారికి, జయమ్మ గారికి 5 మంది మగపిల్లలైతే ఒకే ఒక్క ఆడపిల్ల. చాలా ముద్దుగా అందరూ గారభంగా పెంచారు. ఈగ కూడా వాళ్ళని ఇవ్వలేదు. మరి ఈ రోజు ఎవరి వల్ల ప్రలోభం లేకొచ్చిందో తెలియదు. ఆవిడ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు అనుకుంటా. కానీ ఈ ఫ్యాక్షన్ల గురించి ఒకటి మాత్రం మర్చిపోకూడదు. వైఎస్ వివేకానంద రెడ్డి మన దగ్గర ఈ రోజు లేరంటే